అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొద్దిమేర డీజిల్ కొరత ఏర్పడిందని జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్ అంగీకరించారు. వరి కోతలు మొదలైన నేపథ్యంలో డీజిల్ వినియోగం పెరిగిందని, అలాగే విద్యుత్ కోతల కారణంగా ఆక్వా చెరువులకు కూడా డీజిల్ అవసరం ఏర్పడిందని చెప్పారు. 2 రోజుల్లో డీజిల్ కొరత తీరుతుందని అంటున్న కోనసీమ జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. గత 2 రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత ఉన్నదనే నేపథ్యంలో ఇక్కడ రైతులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, ఇతర వెహికల్స్ ఏవైతున్నాయో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద భారీ ఎత్తున క్యూ లైన్లు అయితే ఉన్నాయి, పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు మనతో పాటు జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్ ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జిల్లాలో ప్రస్తుతం డీజిల్ కొరత పరిస్థితి ఎలా ఉంది? వాస్తవంగా చెప్పాలంటే డీజిల్కి అసలు కొరత అనేది ఏర్పడలేదు సార్. మనకి వాస్తవంగా ఎంత అయితే మన జిల్లాలో వాడకం ఉంటుందో ఇంకా 10% పెంచి ఇవ్వడం కూడా జరిగింది. కానీ మనకేమైందంటే గత 4 రోజులుగా ఉన్నట్టుండి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కారణం ఏంటంటే వరి కోతలు స్టార్ట్ అయినాయి. దాదాపు 19 మండలాల్లో కూడా వరి కోత జరుగుతుంది. వరి కోత యంత్రానికి డీజిల్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా ఎట్ ద సేమ్ టైం మన దురదృష్టవశాత్తు కృష్ణపట్నం, విజయవాడ 2 థర్మల్ కేంద్రాల్లో కూడా ప్రాబ్లం రావడం వల్ల విద్యుత్ కొరత కూడా ఏర్పడింది. దాంతో ఎక్కువ రైతులు ఏదైతే చెరువుల పైన ఏరియేటర్స్ పెట్టుకుంటారో దానికి కరెంటు లేకపోవడం వల్ల జనరేటర్ కోసం కూడా ఒక్కసారి డిమాండ్ పెరిగింది. ఈ 2 డిమాండ్లు ఒక్కసారి పెరగడం వల్ల లేని కొరత ఇక్కడ కనబడుతుంది. దానికి తోడు ఏంటంటే అత్యుత్సాహంతో సోషల్ మీడియా వారు మన 110 బంకుల్లో ఒక 4-5 బంకుల్లో స్టాక్ లేకపోతే ఈ 4-5 బంకుల దగ్గర ఉన్న క్యూని తీసి సోషల్ మీడియాలో చాలా వేగంగా ప్రచారం చేయడం అనేది దానితోటి ప్యానిక్ పెరిగిపోతుంది. దాంతో స్టాక్ ఉంటుందో లేదో అన్న తోటి మిగిలిన 105 బంకుల్లో కూడా రష్ ఏర్పడుతుంది. మీడియా వారు బాగా సహకరించి ఎప్పటికప్పుడు సరైన సమాచారం తెలియజేస్తున్నారు. కానీ సోషల్ మీడియా కొంత బాధ్యతారహితంగా లేనిపోయినటువంటి వాస్తవం కాని అంశాలని ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి సారించి నిన్న ఈ రోజు కూడా వరుసగా 3 రివ్యూలు తీసుకున్నారు. ఆయిల్ కంపెనీస్ వాళ్ళని కూడా గట్టిగా మందలించి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈ 4 జిల్లాలు కాకినాడ, కోనసీమ, తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. వరి కోతలు ఉన్నాయి, ప్లస్ ఎక్వా ఫీల్డ్ ఉంది. కాబట్టి ఈ 4 జిల్లాలకి 30% సప్లై పెంచమని ఆదేశించారు. మిగిలిన చోట్ల కూడా 10% పెంచమని ఆదేశించారు. అందువల్ల ఇప్పుడు మనకి పెరిగిన దాంతోనే సప్లై వస్తుంది. కాబట్టి ఈవేళ రేపట్లో పరిస్థితి చాలా వరకు మన చేతుల్లోకి వస్తుంది. అలాగే ఇప్పుడు ఇటీవల ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో డీజిల్ ధర పెరుగుతుందని అపోహలు ఉన్నాయి. దీనివల్ల కొంతమంది బంకుల యజమానులు కృత్రిమ కొరతలు సృష్టిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. దీనిపై మీరేమంటారు? అయితే అది పూర్తిగా మనం ఏం చెప్పలేము. అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కానీ దానికోసం బంకు వాళ్ళు స్టోర్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదండి. ఎందుకంటే ఇదంతా ఆన్లైన్ అయిపోయింది. ప్రతి బంకులో కూడా ట్యాంకులో ఎంత ఆయిల్ ఉందో ఆన్లైన్ లో హెడ్ ఆఫీస్ లో కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా అక్రమ నిల్వ చేయడానికి ఆస్కారం లేదు. కాకపోతే ఏంటంటే జరిగింది ఏంటంటే రైతులు అన్న పేరుతోటి పెద్ద సంఖ్యలో టిన్నులు పట్టుకొని వచ్చి ఆ వంకతోటి ఆయిల్ తీసుకొని దాన్ని 150 రూపాయలకి 200 రూపాయలకి కూడా అమ్ముతున్న దాఖలాలు ఉన్నాయి. ఆఖరికి కొన్ని దగ్గర 250 కూడా అమ్ముతున్నారు. నిన్నటి నుంచి జిల్లా అంతటా కూడా కలెక్టర్ గారు 6 టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేశారు. వాళ్ళు వరుసగా ఎక్కడెక్కడ అమ్ముతున్నారో వాటిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు. పైగా ఇప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా ఏదైతే మేము టోకెన్ పద్ధతి ప్రవేశపెట్టామో, అంటే రైతు నిజంగా రైతు అయి ఉంటే అతను హార్వెస్టింగ్ కోసం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ని సంప్రదిస్తే, అలాగే ఎక్కువ మత్స్యశాఖ రైతు అయితే అతను విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ సంప్రదిస్తే కూపన్ ఇస్తున్నారు. సంతకం చేసి స్టాంప్ వేసి బంకులో ఆ కూపన్ తీసుకుని ఆయిల్ పోస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అనధికారికంగా డబ్బాల్లో ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించాం. అది అమలు చేస్తున్నాం. ఈ అమలు పటిష్టంగా జరగడానికి ప్రతి బంకుకి కూడా ఒక విఆర్ఓ అని ఒక పోలీస్ అధికారిని కూడా నియమించాము. కాబట్టి ఇక పైన అనధికారికంగా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కొనసాగుతుంది. దాన్ని కూడా అరికట్టడం జరుగుతుంది. అనధికారిక అమ్మకాలపై, అదేవిధంగా పెట్రోల్ బంక్ కొరత సృష్టించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మామూలుగా అయితే ఏదైనా సరే మీకు తెలుసు, నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం 6A కేసు, దానితో పాటుగా 7A కింద క్రిమినల్ కేసు 2 పెట్టడం జరుగుతుంది. అయితే ఇదే పనికి పదే కనుక పాల్పడితే మాత్రం ఖచ్చితంగా పీడీ యాక్ట్ కూడా అమలు చేయడం జరుగుతుంది వారిపైన. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి కోతలు మొదలైన నేపథ్యంలో కొంత డీజిల్ కొరత
ఉన్నదన్నది వాస్తవం అని చెప్తున్నారు. అలాగే జిల్లాలోనే ఆక్వా రైతులకు సంబంధించి విద్యుత్ కొరతలు ఉన్న నేపథ్యంలో వారు డీజిల్ ఉపయోగిస్తున్నారు. దానివల్ల కూడా డీజిల్ వినియోగం పెరగడం, దానివల్ల ఉన్నదానికంటే కొంచెం కొరత ఏర్పడిన మాట వాస్తవమని 2 రోజుల్లో ఈరోజు రేపు 2 రోజుల్లో ఈ కొరతకు సంబంధించి పూర్తిగా సద్దుమణిగే పరిస్థితి, వాస్తవ స్థితికి వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే ఆయా బంకులకు నిల్వలు వచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్‌తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.